హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో శ్రీధర్ అన్న మాటలకి కార్తిక్ ఏడ్చి మరీ శ్రీధర్‌ని ఎందుకు హగ్ చేసుకున్నాడో తెలుసుకోబోతున్నాం. సో, ఈ సీరియల్‌లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ కంటెంట్ వస్తూనే ఉంటాయి. సో, ఎలాంటి లేట్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా! ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. శ్రీధర్ అయితే బాధపడుతూ కార్తిక్‌తో ఇలా అంటూ ఉంటాడు. "నేను కొడుకుని ఏ విధంగా పెంచానో, నా కన్న కూతురుని కూడా నేను అదే విధంగా పెంచానురా. ఇద్దరిని నా 2 కళ్ళలా చూసుకున్నానురా. నేనేనాడు మిమ్మల్ని కాదనుకోలేదు. మీరు నన్ను దూరం పెట్టినా ఏనాడు నేను మిమ్మల్ని దూరం పెట్టలేదురా" అని అంటూ బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. అదే టైంలో కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. "సరే కానీ నాకు కాశీ గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు" అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అయితే, "అవును చెప్పలేదు. ప్రతిసారి వాళ్ళ అన్నయ్య ఉన్నాడని తెలవాలా? ఈసారి వాళ్ళ నాన్న ఉన్నాడని తెలుసుకోవాలి వాళ్ళు. ప్రతిసారి కూతురు కన్నీళ్లు తుడచడానికి 10 సారి అన్నయ్య రావాలా? ఈసారి ఈ నాన్న కూడా ఉన్నాడని గుర్తు చేద్దామనుకున్నా. నా కూతురి భర్త నా అల్లుడికి నేనున్నానని చూపిద్దామనుకున్నాను ఈసారి. ప్రతిసారి నువ్వే ఉండాలా? నాకు తెలుసురా ఈ విషయం నువ్వు తెలిస్తే బాధపడతావని. అందుకే నేను చెప్పొద్దనుకున్నాను" అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే కార్తీక్ అయితే, "డబ్బు కూడా కట్టావంట?" అంటే, "అవును. పెళ్లిలో కట్నం ఇవ్వకుండా తప్పించుకున్నాను కదా! వడ్డీ అయిందనుకుంటానులే" అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, "అవును. ఇంట్లో కూడా ఉండమని అంటావు కదా!" "అవును. ఇంట్లో కూడా ఉండమని చెప్పాను. ఏముందిలే" అంటూ ఉంటాడు శ్రీధర్. "కాశీ మామయ్యని కూడా ఉండమన్నావు అంట కదా!" అంటే, "ఆ! అవును. ఒకవైపు వియ్యంకుడు, అలానే ఇంకోవైపు బామ్మర్ది. మా ఇంట్లోనే కదా ఉన్నది. ఎవరో కాదు కదా! నా కూతురి భర్తే కదా! నేను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు" అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే శ్రీధర్ ఒక మాట అంటాడు. "ఒరేయ్ కార్తీక్! నేను ఈ మధ్య ఒకటి నేర్చుకున్నానురా. మనుషుల్ని వదిలేసుకోవడం చాలా తేలిక. కానీ వాళ్ళని కాపాడుకోవడమే చాలా కష్టంరా కార్తీక్" అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే ఏడ్చేసి శ్రీధర్‌ని హగ్ చేసుకుంటూ ఉంటాడు. "ఐ లవ్ యూ మాస్టారు" అని అనగానే అప్పుడే శ్రీధర్, "ఏరా ఇంత చేసినా కూడా ఈ తండ్రి మీద ప్రేమ పుట్టలేదా" అని అంటుంటాడు శ్రీధర్.